చెప్తున్నారు ఆరుద్ర నక్షత్రం 3వ పాదం మిథున రాశి వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం వాళ్ళు జ అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళు ఇంగ్లీష్ అక్షరం అయితే జే. వీళ్ళకు పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల అవకాశం ఉంటుంది. ఈ 9 సంవత్సరాలు అంటే ఫోర్త్ క్లాస్ వరకు అనుకోండి. వీళ్ళు అప్పటి వరకు ఏమైందంటే వీళ్ళు అనుకున్న బ్యాగ్ ఇప్పారు, అనుకున్న పుస్తకాలు ఇప్పారు, అనుకున్న స్కూల్ పోరు. ఎప్పుడు వీళ్ళని ఎవరు తిడుతూనే ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు. ఈ పిల్లలకి ఇలాంటి ఇబ్బంది రాకుండా వీళ్ళు మంచిగా చదువుకోవాలి, స్కూల్కి మంచిగా పోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి 8 ముఖాల రుద్రాక్ష మెడలో వేయాలి. పెద్దవాళ్ళు అయితేనేమో రావుదర్శన నష్టం, పెద్దవాళ్ళకి అయితేనే గోమేత కష్టం, నల్ల మినుములకు వైబ్రేషన్ కుడిచే మధ్య వేలు కట్టుకోవాలి. లేడీస్ అయితే ఎడమ చేయి కట్టుకోవాలి. మామూలుగా లేడీస్ చేసి ఎవరికైనా సరే చిన్నపిల్లలకు రుద్రాక్ష మెడలో వేస్తే సరిపోతుంది. ఈ కావాల్సిన మా దగ్గర ఉంటాయి. 9 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు గురుదశ ఉంటుంది. గురుదశలో ఏమవుతుందంటే వీళ్ళు 5th క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయి జాబ్ చేసుకునే వరకు, పెళ్లి వయసు వరకు వీళ్ళు కాలేజీలో ఉంటారు, చదువుతుంటారు. ఈ టైంలో ఏమైందంటే ఈ గురుదశ స్టార్ట్ అయినందుకు సరిగా స్కిల్స్ అంటే మాట్లాడలేకపోతారు. 5th క్లాస్ నుంచే సరిగా మాట్లాడలేకపోతారు, మాట్లాడి సరిగా వినగలరు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే కరెక్ట్ వేలో లేకుంటుంది. వీళ్ళు బాగా మాట్లాడతలేరు అని కంప్లైంట్లు వస్తాయి. ఇక జాబ్ చేసే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలకు పోతే ఫెయిల్ అవుతారు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఇది వీళ్ళు మంచిగా చదువుకోవాలనుకుంటే చిన్నపిల్లలకు 10th క్లాస్ 8th 9th క్లాస్ వచ్చే వరకేమో వీళ్ళకు 5 ముఖాల రుద్రాక్ష చేయాలి. చిన్నపిల్లలకు, లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలకి ఎవరికైనా సరే. ఇక 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఏం చేయాలంటే వీళ్ళకు కనక పుష్యరాగం స్టోను కుడి చేయి చూపుడు వేలకు, మొప్పు వేలకు, లేడీస్ గా ఎడమ చేయి చూపుడు వేలకు ధరించాలి. ధరిస్తే ఇది ఒరిజినల్ శంఖలకు వైబ్రేషన్ ఉండాలి, అది మాత్రమే ధరించాలి. ఇది మీ యొక్క DNA తో చెక్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉంటాయి. బయట స్టోన్లు అన్ని ఒరిజినల్ ఉండవు. ఇక అలానే 20 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు వచ్చే వరకు శనిదశ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏమైతే 25 సంవత్సరాలు అంటే జాబ్ ఎక్కుతారు, కొందరు వ్యాపారం చేస్తుంటారు. ఈ యుక్త వయసు ఇది 20 సంవత్సరాలు 44 సంవత్సరాలు. ఈ వయసులో ఏమైతే డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. పెళ్ళైన వాళ్ళకు పిల్లలు ఉండి వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పోవడం, లేకపోతే వ్యాపారం చేస్తుంటే నష్టాలు రావడం, వెహికల్స్ ఉంటే యాక్సిడెంట్లు కావడం, అనవసరంగా డబ్బులు ఖర్చు కావడం, ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోవడం, మీరు డబ్బులు ఎవరికైనా ఇచ్చేదంటే టార్చర్ ఉంటుంది, మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేదంటే వాడు డబ్బులు ఇవ్వకపోవడం, అనవసరం విషయాలు ఆశ పోయి డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ దశలో. కాబట్టి శనీశ్వరుడు కోటీశ్వరుని చేస్తాడు, పట్టించుకోకపోతే బికారిని చేస్తాడు. శని దశలో ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా చూసుకుంటే కోట్లు డబ్బు సంపాదిస్తారు. దానికి ఏం చేయాలంటే నీలం స్టోన్ 5 క్యారెట్లు మీ కుడి చేయి మధ్య వేలకు నల్ల నూలకు వైబ్రేషన్ ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది నల్ల నూలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది మీ DNA తో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే 44 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు బుద్ధ దశ 17 సంవత్సరాలు. ఈ దశలో ఏమైతుందంటే మీరు వ్యాపారాలు చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు. బుద్ధ దశ స్టార్ట్ కాగానే ఏమైతుందంటే జాబ్ లో అకారణంగా మాట్లాడడం, జాబ్ లో ట్రబుల్స్ రావడం, ప్రమోషన్లు ఆగిపోవడం, మీరు చేసే పనిలో తప్పులు తోలడం జరుగుతుంది. అలానే వ్యాపారం చేస్తుంటే తెచ్చిన వస్తువులు అమ్మకపోవడం, బిజినెస్ ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ ఉంటే కొన్న ప్లాట్లు ఆగిపోవడం, ఎవరు కొనకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఎప్పుడే సంబంధించిన మరకతం స్టోను 3 నుంచి 5 క్యారెట్ల స్టోను కుడి చేయి చిటికెన వేలు కానీ ఉంగరం వేలు కానీ ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేతి ధరించాలి. ఇది ఒక మీ DNA తో చెక్ చేసి మరకతం స్టోన్ ఒరిజినల్ ఇవ్వడం జరుగుతుంది. అది DNA తో చెక్ చేసి అంటే మీకు సూటబుల్ అయి ఉంటుంది. అది ఒకటి ఎంబడే మీకు 1 వీక్ లో రిజల్ట్ తెలుస్తుంది. అలానే 61 సంవత్సరాల నుంచి 68 సంవత్సరాల వరకు ఇది రిటైర్మెంట్స్ టైము. రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉంటారు, అప్పుడే రిటైర్మెంట్ అయి ఉంటారు, 1 సంవత్సరం అవుతుంది. జాబ్ లో రిటైర్మెంట్ అవుతారు. బిజినెస్ చేస్తుంటే కూడా ఎండింగ్ స్టేజ్ అవుతుంది కాబట్టి మన్మరాలకు వాళ్ళకు అప్పచెప్తారు బిజినెస్లు. ఈ దశలో ఏమైతే మీకు కేతు దశ స్టార్ట్ అవుతుంది. నిరాశ ఏర్పడుతుంది. నిరాశ ఎందుకు వస్తుందంటే మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత బిజినెస్ ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అంటే నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేను బతికుండి వేస్ట్, నేను చనిపోతే బాగా ఉండి లాభం లేదు, ఇంతున్నాయా అవసరం లేదు, నేను చనిపోతా అన్న ఒక ఫీలింగ్ వస్తారు. దీనికి ఏం చేయాలంటే క్యాటై అంటే వైడూర్యం స్టోను ఉల్వలకు వైబ్రేషన్ ఉన్నది 3 నుంచి 5 క్యారెట్లు మీ కుడి చేయి ఉంగరం వేలు మోపియాలు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు ధరిస్తే మీకు ఎంబడే ఆ నిరాశ అనేది తగ్గిపోయి కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా మంచిగా ఉండాలని అనుకుంటారు, మంచిగా ఉండిపోతారు. 68 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాలకు శుభదశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమవుతుందంటే ఆపోజిట్ వాళ్ళు పట్టించుకోకపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏజ్ ముసలి ఏజ్, ఇది ముసలిగా అయిపోయింటారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళరు. మీరు ఇంట్లో ఉంటే కూడా తిండికి తిప్పలు అవుతుంది. మీకు తిండి పెట్టే వాళ్ళు ఉండరు, మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ మిమ్మల్ని పట్టించుకోరు. వండి పెట్టే వాళ్ళు ఉండరు, వండి పెట్టినా మీరు తెచ్చి తినబెట్టే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని ఎవరు సరిగా చూసుకోరు, మిమ్మల్ని సీదరించుకుంటుంటారు. అన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ దశ ఇబ్బందులు పోవాలంటే 20 సంవత్సరాలు శుక్రదశ ఉంటుంది. శుక్రదశలో ఏం చేయాలంటే డైమండ్ పెట్టాలి. మీ కుడి చేయి మధ్య వేలకు పిల్లలు, ఎడమ చేయి మధ్య వేలకు లేడీస్ డైమండ్ 15 సెంట్లు పెట్టాలి. ఈ డైమండ్ పెడితే ఏమైతే అంటే మీకు మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని చూడడం జరుగుతుంది. మంచిగా శుక్ర బాధలు పోయి మీరు మంచిగా చివరి దశలో మంచిగా ఉండి చనిపోవడం జరుగుతుంది. 88 సంవత్సరాల నుంచి 94 సంవత్సరాలకు రవి దశ ఉంటుంది. ఇది 6 సంవత్సరాలు. ఈ దశలో ఏమవుతుందంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఏమున్నా కానీ
ఎంత ఆస్తి ఉన్నా కానీ చివరికి చెడ్డ పేరు వస్తుంది అని ఆ కారణంగా మాటలు పడాల్సి వస్తుంది. ఆ దశ స్టార్ట్ అయినందుకు మనకు ఉన్న పేరు పోతుంది. అంటే అంత ఇప్పటిదాకా మంచి అవలగాడి చచ్చిపోయే ముందు వీడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అవలగాడు అని తిడుతుంటారు. మన ముందర బాగున్నాడు సాటు తిడుతుంటారు. ఎంత డబ్బున్నా మన ముందర భయపడే సాటుపోయి తిడతారు అవలగాడి కొట్టి తిరుగుతున్నాడు. అంటే అలాంటి బాధలు పోవాలంటే ఏం చేయాలంటే ఈ రవిద సంబంధించిన కెంపు స్టోన్ గోధుమలకు వైబ్రేషన్ ఉన్నది 5 క్యారెట్లు మీ కుడి చేయి ఉంగరం వేలకు మగపిల్లలు లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు ధరిస్తే మీ యొక్క ఈ బాధలు పోతాయి. ఈ స్టోన్లు అనేటివన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. ఇవి బయట దుకాణాల్లో కొనుక్కుంటే అవి ఒరిజినల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. 90% డూప్లికేట్ అమ్ముతారు. మేమేం చేస్తామంటే మా దగ్గర ఉన్న ఈ స్కానర్ తోటి చెక్ చేసి మీకు మీ DNA తోటి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫోటోలు పంపించినా మీకు వాట్సాప్ ద్వారా కొరియర్ చేయడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్ వచ్చి మా దగ్గర చెక్ చేసుకొని తీసుకున్న ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు డబ్బులు పెట్టి బయట వేరే స్టోన్ కొనకండి. మా దగ్గరకు వస్తే మీకు ఈ దసరా సమాజ స్టోన్లు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మేము చెక్ చేసి స్కానర్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది.